వెల్కమ్ టు రమ్య టారో రీడింగ్ 444. అవకాశంగా తీసుకోవాలని ఒక వ్యక్తి డబ్బులు పోగొట్టుకున్నారండి. అసలు ఏం జరిగింది అనేది ఎనర్జీ రీడింగ్లో చూద్దాం. వీడియోని లైక్ చేయండి. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి. అసలు ఎవరా వ్యక్తి ఏ విధంగా అవకాశంగా తీసుకుందాం అనుకున్నారు అనేది కూడా చూద్దామండి. ఓకేనా? అండ్ మీ విషయంలో క్షమాపణ భావంతో అయితే ఒక పర్సన్ చూస్తున్నారండి. ఈ ఆర్ షీ. ఓకేనా? మీరు హీ అయితే వాళ్ళు షీ అండి, మీరు షీ అయితే వాళ్ళు హీ అండి. ఓకేనా? ఈ విషయంలో అసలు ఏం జరుగుతుంది అనేది ఏం చెప్పాలనుకుంటున్నారు అనేది ఎనర్జీ రీడింగ్ చేశాను, ఛానల్లో అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చానండి. ఎస్, డబ్బులు ఇచ్చారంట. ఎలాగైనా సరే అవకాశం అయితే లేదండి. మీ విషయంలో అవకాశంగా తీసుకోవడానికి అవకాశం లేదు, దారి లేదు. డబ్బులు ఇచ్చినా సరే అవకాశం లేదు, దారి లేదు. ఓకేనా? ఫేక్ ఇక్కడ ఏంటి అంటే కొంతమంది ఫేక్ ప్రొఫైల్స్ క్రియేట్ చేసుకుంటున్నారంట మీకు అగైనెస్ట్గా. అండ్ ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసుకుంటున్నారంట మిమ్మల్ని వాచ్ చేయడానికి, అలాగే స్టాగ్లింగ్ చేయడానికి, అంటే మీ గురించి మీరు ఏమేం చేస్తున్నారో చూడడానికి. ఓకేనా? సో కొంతమంది క్రియేట్ చేసుకుంటున్నారంట. హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ని క్రియేట్ చేయాలి అని చెప్పి అనుకుంటున్నారండి. ఓకేనా? మీ యొక్క దారిని అయితే మార్చద్దు. డోంట్ చేంజ్ యువర్ పాత్. ఎస్, ఏంజల్ ఒకటే చెప్తున్నారు, బిహైండ్ ద సీన్స్ మీ విషయంలో అసలు ఏం జరిగింది అనేది ఏంజల్ చూసుకుంటాను. సో మీ పనిని మీరు కంటిన్యూ చేయండి. ప్లే స్మాల్, టేక్ రెస్ట్. ఓకేనా? ఎవరితో ఆర్గ్యూ పెట్టుకోవద్దు, కామ్గా ఉండండి, రెస్ట్ తీసుకోండి. ఓకేనా? మీ యొక్క మనశ్శాంతి అనేది మీకు చాలా ముఖ్యం. మీ విషయంలో హార్ట్ బ్రేక్ చేయాలని డబ్బులు ఇచ్చిన వాళ్ళు, తీసుకున్న వాళ్ళు హాస్పిటల్ పాలయ్యారండి. మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనుకున్నారు కానీ ఎవరికి కూడా ఛాన్స్ లేదు. ఎర్త్ ఏంజిల్, ఎవరి ఎర్త్ ఏంజిల్ లేదా ఎర్త్ ఏంజిల్ మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తున్నారు. ఓకేనండి? ఇదంతా ఎందుకు అంటే వాళ్ళు మిమ్మల్ని స్టడీ చేస్తున్నారంట. మీ ఇంట్రెస్ట్ ఏంటి, మీరు ఎప్పుడు ఏ విధంగా ఉంటారు, మీ యొక్క క్యారెక్టర్ ఏంటి, మీకు తెలిసిన స్కిల్స్ ఏంటి, మీరు ఏ పని చెయ్యగలరు, ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేస్తున్నారంట ఫేక్ ప్రొఫైల్స్తో. ఓకేనా? మీకు జస్టిస్ జరుగుతుంది. సో మీకు ఎలా జస్టిస్ జరుగుతుంది, మీకు ఎలా సాధ్యపడింది? ఇంతమంది ఇన్ని రకాలుగా మీరు చేస్తున్నా మీరు ఎందుకు అందరిలా కుంగిపోకుండా లేదా అందరిలా మిమ్మల్ని మీరు సాక్రిఫైస్ చేయకుండా మీరు ఎలా నిలబడగలిగారు? మీకు ఎలా జస్టిస్ జరుగుతుంది, మీకు ఎవరు జస్టిస్ చేస్తున్నారు, ఎవరు సపోర్ట్ చేస్తున్నారు అని చెప్పి తెలుసుకోవడం కోసం వాళ్ళు మిమ్మల్ని స్టడీ చేస్తున్నారంట. మీకు జస్టిస్ జరుగుతుందని వర్క్ చేస్తున్నారంట. సిగ్నేచరు, ఫుల్ స్టాప్. ఓకేనా అండి? మీకు ఒక ఆఫర్ కూడా సెండ్ చేద్దామని చెప్పి వర్క్ చేస్తున్నారు. ఓకేనా? డోంట్ గివ్ అప్. మీ దారిని మీరు మార్చాలి అని చెప్పి అన్నోన్ మెంబర్స్ ట్రై చేస్తున్నారండి మిమ్మల్ని డైవర్ట్ చేయడానికి. డోంట్ చేంజ్ యువర్ పాత్. వాళ్ళు ఏంటి అంటే వాళ్ళు మిమ్మల్ని డైవర్ట్ చేయాలని ఎవరైతే అనుకుంటున్నారో నిజానికి వాళ్ళకి రేఖలు ఈజ్ ఏ సిగ్నిఫికెంట్ అండి. పువ్వు, గులాబీ పువ్వుకి రేఖలు ఊడినట్టుగా వాళ్ళు రాలిపోతారు, వాళ్ళు ఎక్కువ రోజులు ఉండరు. సో మీరు వాళ్ళ గురించి టెన్షన్ పడద్దు. ఎవరు అన్నాను, ఎందుకు చేస్తున్నారు, వద్దు, టెన్షన్ పడద్దు. మీ వర్క్ మీదే మీరు ఫోకస్ చేయండి. వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళెవరో మాకు తెలుసు, మేము చూస్తున్నాము, వాళ్ళకి తగిన శాస్తి చేస్తాము, వాళ్ళకి తగిన పనిష్మెంట్ ఇస్తాము అని చెప్పి చెప్తున్నారండి. ఓకేనా? మీరు అలోన్ కాదు ఇక్కడ. మీరు ఇప్పుడు ఎవరితోని ఫైట్ చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా? యు ఆర్ నాట్ ఎట్ ఆల్ అలోన్. ఓకేనా? మీకు ఏంజల్స్ ఉన్నారండి, ప్రొటెక్టర్స్ ఉన్నారు, డివైన్ టీమ్ ఉంది, అండ్ అలాగే మీ యొక్క పితృదేవుల బ్లెస్సింగ్స్ ఉన్నాయి. ఇక్కడ మీరు అలోన్ కాదు అసలు. మీకు చాలా సపోర్ట్ ఉంది, చాలా బంధువర్గాలు ఉన్నాయి, బంధు బలగాలు ఉన్నాయి. ఓకేనా? స్పిరిచువల్గా కూడా డివైన్ టీమ్ ఉంది, ఏంజల్స్ ఉన్నారు. ఓకేనా? మీ నేచర్ కూడా చాలా పాజిటివ్గా ఉంటారు. ఇందులో ఏంటి అంటే బాగా తెలిసిన వాళ్ళే ఓన్ కార్మిక్ సిబలింగ్స్ లేదా అప్పర్ ఫాదర్ 420 అండి, మేల్ పర్సన్ ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు. అన్నోన్గా ఫేక్ ప్రొఫైల్స్తో వర్క్ చేస్తున్నారు. వాళ్ళే ఒక స్టోరీ అల్లేసి వాళ్ళే ఏదో క్రియేట్ చేసేద్దాం అనుకుంటున్నారు. బాగా తెలిసిన వాళ్ళే మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో రక్త సంబంధికులే. హోమ్ సిక్. ఓకేనా? వాళ్ళు ఏంటంటే హోమ్ సిక్ వల్ల, అలాగే వాళ్ళ పైత్యం అంటే వాళ్ళ యొక్క శాడిజం, వాళ్ళ జీవితంలో అసంతృప్తి, వాళ్ళు ఏం చేయలేకపోయామనో, లేదంటే
వాళ్ళ విషయంలో కొంతమంది చేసిన పనికి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఫాదర్ ఫ్రాడ్ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంది ఇక్కడ. కార్మిక్ ఫాదర్, కార్మిక్ బ్రదర్, కార్మిక్ అప్పర్ ఫాదర్, కార్మిక్ ఓన్ ఓన్ బ్రదర్స్లోనే ఫిగర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళండి. ఓకేనా, మైండ్ డైవర్ట్ గేమ్ అయితే చేస్తున్నారు, బట్ వర్క్ అవ్వట్లేదు కనిపించకుండా. ఇక్కడ ఏంటి అంటే ఒక పెళ్ళైన ఉమెన్ ఫ్రాడ్ చేత ఏం చేస్తున్నారు అంటే స్టోరీ అల్లిస్తున్నారు. హోమ్ సిక్, బ్రేకప్, లాంగ్ డిస్టెన్స్, డైవర్స్లో ఉన్న వాళ్ళు, మేల్ పర్సన్, మ్యారీడ్ అయిన పర్సన్, అండ్ అలాగే కార్మిక్ బ్రదర్ ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కలిసి ఒక మ్యారేజ్ అయిన ఉమెన్ చేత మీకు సంబంధించి స్టోరీ అనేది అల్లుతున్నారండి. రూమర్స్ అనేది స్ప్రెడ్ చేస్తున్నారు. అండ్ బయట నుంచి తను ఏం చేస్తుందంటే మీ మైండ్ని స్పాయిల్ చేయడానికి, మీరు బయటికి వెళ్లకుండా ఇంకో స్టెప్ తీసుకోకుండా చేయడం కోసం తను మీ మైండ్ని డైవర్ట్ చేయడానికి ట్రై చేస్తుంది. 35 to 45 years ఉంటాయండి. ఓకేనా, అండ్ ఆ ఇయర్స్ ఉన్న వాళ్ళు మీకు ఎనిమీస్గా వాళ్ళు ఫీల్ అవుతున్నారు, కనిపించకుండా వర్క్ చేస్తున్నారు. వాళ్ళకి తెలిసింది ఏంటి అంటే రియలైజేషన్ వచ్చింది, పబ్లిక్గానే వాళ్ళకి రియలైజేషన్ వచ్చింది. ఏంటి అంటే ఎనిమీస్ వాళ్ళకి కొంతమంది ఆఫర్ ఇచ్చి, మీరంటే పడని వాళ్ళు వాళ్ళకి కొంతమంది ఆఫర్ ఇచ్చి ఈ విధంగా చేపిస్తున్నారు అని చెప్పి వాళ్ళకి పబ్లిక్గానే అందరి ముందు తెలిసేలా చేశారు. సో కర్మ లెసన్స్ ఆర్ లెర్న్డ్, వాళ్ళ కర్మ లెసన్స్ అనేవి నేర్చుకున్నారండి. మీ గురించి రూమర్స్ చెప్పినందుకు, స్టోరీలు వాళ్ళే అల్లి క్రియేట్ చేసి అది ఇలాగా ఇది అలాగా అని చెప్పినందుకు వాళ్ళు కర్మ అయితే అనుభవించారండి. ఓకేనా, మీరైతే ఫైనల్గా సెల్ఫ్ కేర్ తీసుకుంటున్నారు, మీ గురించి మీరు కేర్ తీసుకుంటున్నారు, మీ ఫ్యూచర్ గురించి ఆలోచిస్తున్నారు, ప్లాన్ చేసుకుంటున్నారు, హీల్ అవుతున్నారు, అన్ని పనులు చేసుకుంటున్నారని చెప్పి మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేసి పబ్లిక్లో ఓకేనా ప్రూఫ్స్ గ్యాదర్ చేయాలని చెప్పి కొంతమంది అనుకుంటున్నారు. వాళ్ళు ఎనిమీస్గా ఫీల్ అవుతున్నారు. ఓకేనా, వాళ్ళ బాధల్లో ఏంటి అంటే మీరు సోషల్ మీడియా వాడకూడదు, సోషల్ మీడియా నుంచి మీకు ఎలాంటి మెసేజెస్ కానీ లేదా మీరు మెసేజెస్ చెప్పడం కానీ చేయకూడదు అనేది వాళ్ళ బాధ. మీకు అన్నీ తెలిసిపోతున్నాయి, మీరు జాగ్రత్త పడిపోతున్నారు, వాళ్ళ కుట్రలు పనిచేయట్లేదు. ఇంతకు ముందులాగా ఇప్పుడు కూడా వాళ్ళు మిమ్మల్ని బాధ పెట్టేయచ్చు, ఒక లూప్లో, ఒక లో ఎనర్జీలో, డిప్రెషన్లో ఉంచేసి మీ జీవితాన్ని సాక్రిఫైస్ చేసేయాలి అనుకున్న వాళ్ళు ఎవ్వరి కూడా ఇప్పుడు ఆటలు సాగట్లేదండి. ప్రస్తుతం వాళ్ళ కర్మ అనేది వాళ్ళు అనుభవిస్తున్నారు, మిమ్మల్ని ఏమీ చేయలేరు. అట్ ద సేమ్ టైం 35 to 45 ఉన్న వాళ్ళు వాళ్ళ కర్మ అనుభవిస్తున్నారండి. ఏంజల్ మీకైతే ఒకటే చెప్తున్నారు, స్పిరిచువల్గా డివైన్కి పూజ చేసుకోవడం, ప్రేయర్ చేసుకోవడం, లేదంటే ఏదైనా కొత్తది నేర్చుకోవడం, ఏదైనా స్పిరిచువల్కి సంబంధించి పుస్తకాలు చదవటం కానీ, ఓకేనా, అఫర్మేషన్స్ చదవటం కానీ, ఓకేనా, అలాగే జర్నల్ రాయడం, గ్రాటిట్యూడ్ జర్నల్ లాంటివి రాయడం, ఇదంతా కూడా సెల్ఫ్ కేర్లో ఒక పార్ట్ అండి. ఓకేనా, సో సెల్ఫ్ కేర్ అంటే అది పెద్ద మనం చాలా పెద్దగా అనిపిస్తుంది, కానీ సెల్ఫ్ కేర్ చాలా సింపుల్. ఏంటి అంటే కావాల్సినంత ఫుల్గా వాటర్ తాగడం, ఓకేనా, కొంచెం హెల్దీ ఫుడ్ తీసుకోవడంలోనే కొంచెం హెల్దీ ఫుడ్ తీసుకోవడం, మనం ఏమేం చేస్తున్నాం అన్నీ రాసుకోవటం, అండ్ ఎంత ఖర్చు పెడుతున్నామో రాసుకోవటం, ఫైనాన్షియల్గా మనకి డిసిప్లిన్గా ఉండగలుగుతాం. అండ్ అలాగే మనకు ఒక లెక్క అనేది ఉంటుంది, అలాగే మనకి ఒక క్లారిటీ అనేది ఉంటుంది, ఏది అవసరం ఏది కాదు, డిసిప్లిన్ పెరుగుతుంది, సెల్ఫ్ కేర్ పెరుగుతుంది. అప్పుడు మీరు తీసుకోవాలి అనుకున్నది కూడా ఉపయోగపడేది మాత్రమే తీసుకుంటారు, అది కూడా మీరు వాడతారు, కాబట్టి మీకు చాలా బెనిఫిట్గా ఉంటుంది. ఓకేనా, సో ఇవన్నీ కూడా సెల్ఫ్ కేర్లో పార్టేనండి. వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. రిగ్రెట్ ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు, బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. ఓకేనా, మీ దాకా అయితే ఎవరు రాలేరండి, మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఎవరికి ఛాన్స్ లేదు. ఓకేనా, మీరు ఏదైతే హోప్తో ఉన్నారో అదే నమ్మకంతో ముందుకు వెళ్ళిపోండి. వాళ్ళందరినీ నేను చూసుకుంటాను అని చెప్పి ఏంజల్ చెప్తున్నారు. వాళ్ళందరి గురించి కూడా త్వరలోనే మీకు ఒక నిజాలు కూడా చెప్తారంట. ఓకేనా, 1111 కామెంట్ చేయడం మర్చిపోద్దు. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.